కొంగలు రెండు బయటికి వెళ్ళిపోగానే చెట్టు మీదకెక్కి వాటి గుడ్లు మొత్తం తినేసి వెళ్తుంది. ఒక అడవిలో చెట్టు మీద 2 కొంగలు కాపురం ఉంటుండేవి. అవి అక్కడికి దగ్గరలోని చెరువులో చేపలు తింటూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవి. కొన్ని రోజులకు ఆడకొంగ గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. ఒకరోజు కొంగలు 2 మాట్లాడుకుంటూ ఉండగా ఆ చెట్టు క్రింద ఉన్న ఒక పాము వింటుంది. పామును గమనించిన ఆడకొంగ తన భర్తతో, బావా, ఈ గుడ్లను వదిలి ఆహారం కోసం బయటకు వెళ్లాలంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. మనం వచ్చేసరికి ఈ గుడ్లను ఎవరైనా తింటారేమోనని. ఏం చేస్తాం చెప్పు, తప్పదు కదా భార్యమణి. మరి కొన్ని రోజులైతే నువ్వు గుడ్లు పెట్టడం పూర్తవుతుంది. అప్పుడు నువ్వు చిన్న చిన్న పిల్లల్ని వదిలి ఎలాగో బయటకు రాలేవు కదా. ఇక అప్పుడు నీకు మన పిల్లలకు ఆహారం నేనే తీసుకురావాలి. కాబట్టి మరి కొన్ని రోజులు నువ్వు నాతో పాటు రాక తప్పదు. సరేలే బావా, వెళదాం పద అంటూ కొంగలు 2 ఆహారం కోసం బయటకు వెళ్తాయి. కానీ వాటి మాటలన్నీ విన్న ఒక పాము కొంగలు 2 బయటకు వెళ్ళిపోగానే చెట్టు మీదకెక్కి వాటి గుడ్లు మొత్తం తినేసి వెళ్తుంది. సాయంత్రం గూటి దగ్గరికి వచ్చిన కొంగలు గూట్లో తమ గుడ్లు లేకపోవడంతో గుడ్లు ఏమయ్యాయో తెలియక బావురుమని ఏడుస్తాయి. అలా 2-3 రోజులకు ఒకసారి కొంగలు బయటకు వెళ్ళగానే పాము వచ్చి గుడ్లు తినేసి వెళ్తుండేది. ఒకసారి కొంగలు 2 చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాటి స్నేహితుడైన నక్క వస్తుంది. కొంగలు బాధపడటం చూసిన నక్క, ఏమైంది కొంగలు, అలా బాధపడుతున్నారేమిటి అని అడుగుతుంది కొంగలను. కొంగలు జరిగిన విషయం మొత్తం చెప్పి తమ గుడ్లు ఎలా మాయమవుతున్నాయో తెలియటం లేదని నక్కతో మొరపెట్టుకుంటాయి కొంగలు. నక్క కాసేపు ఆలోచించి చుట్టూ చూసిన తరువాత, మీ గుడ్లు ఎలా మాయమవుతున్నాయో నాకు అర్థమైంది. మీరుండే ఈ చెట్టు కింద ఒక పాము పుట్ట ఉంది కదా. ఆ పుట్టలో ఉన్న పామే మీ గుడ్లను తింటుంది. కాబట్టి మీరు ఆ పాముతో ఒకసారి మాట్లాడి చూడండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది నక్క. ఆ రోజు సాయంత్రం కొంగలు 2, నీకేమైనా ఇది న్యాయంగా ఉందా నాగరాజా? మేము బయటికి వెళ్ళగానే మా గుడ్లన్నీ తింటున్నావు. ఇలా అయితే ఇక మాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? మా పిల్లలు పుట్టక ముందే చనిపోతుంటే మాకెంత బాధగా ఉంటుందో చెప్పు. మీరు పిల్లల్ని కంటారో మానుకుంటారో మీ ఇష్టం, కానీ మీ గుడ్లు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. మీరు ఇలా గుడ్లు పెడుతూనే ఉండండి, నేను తింటూనే ఉంటాను అంటుంది పాము. ఆ మాటలు విన్న కొంగలకు చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ పామును తామేమీ చేయలేమని తెలిసి లోపలే బాధపడుతూ ఉంటాయి కొంగలు. మరుసటి రోజు పాముతో తాము మాట్లాడిన మాటలు, దానికి పామిచ్చిన సమాధానం అన్ని నక్కకు చెబుతాయి కొంగలు. ఓహో అలాగా, ఆ పాముకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు అని కొంగలు ఏం చేయాలో చెప్పి వెళ్ళిపోతుంది నక్క. మరుసటి రోజు నక్క ఒక ముంగీస ఉంటున్న చోటుకు వెళ్ళి దాని చిన్న చిన్న పిల్లలలో ఒకదాన్ని ఎత్తుకొచ్చి పాము పుట్ట దగ్గర పెడుతుంది. తరువాత కొంతసేపటికి తాము ఉంటున్న చోటుకు వచ్చిన ముంగీసకు తన పిల్లల్లో ఒక్కరే ఉండటం చూసి తన మిగతా బిడ్డ ఎక్కడుందో తెలియక కంగారుగా అడవిలో తిరుగుతూ ఉంటుంది ముంగీస. కొంతసేపటికి దానికి ఎదురొచ్చిన కొంగలు, ఏమైంది ముంగీస మిత్రమా, అలా కంగారుగా తిరుగుతున్నావేమిటి అని అడుగుతాయి. ముంగీస తన బిడ్డ కనపడటం లేదని చెప్పటంతో కొంగలు ఏమీ తెలియనట్లు, ఇంతకు ముందే మేముంటున్న చెట్టు క్రింద ఒక చిన్న ముంగీసను చూశాం మిత్రమా. అది ఒకవేళ నీ బిడ్డనేమో వెళ్ళి చూడు అంటాయి కొంగలు. అలాగా, ఇప్పుడే వెళ్ళి చూస్తాను అంటూ కొంగలు చెప్పిన చోటుకు వచ్చి చూసేసరికి ముంగిస బిడ్డ అక్కడ ఉంటుంది. పాము కూడా అప్పుడే వచ్చి, ఈ ముంగిస పిల్ల ఏమిటి ఇక్కడుంది అనుకుంటూ ఉంటుంది పాము. ఇంతలో అక్కడికి వచ్చిన ముంగీస, మనిద్దరి మధ్యన ఏదైనా గొడవ ఉంటే నాతో చూసుకోవాలి, అంతేకాని చిన్నపిల్లని తీసుకువచ్చి చంపాలని చూస్తావా? నా చేతులు చావటానికే నువ్వు ఇలా చేశావు అంటూ పాము చెప్పేది వినిపించుకోకుండా పాము మీద దాడి చేస్తుంది ముంగిస. పాము కూడా కాసేపు ముంగిసతో గొడవపడి చివరకు ముంగిస చేతిలో చస్తుంది పాము. తరువాత కొంగలు 2 నక్కతో, మిత్రమా, నీకున్న తెలివితేటలతో మాకున్న శత్రువును చచ్చేలాగా చేశావు. ఇక మేము ఎలాంటి భయము లేకుండా పిల్లల్ని కానొచ్చు. నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా. అంటుంది నక్క. తర్వాత కొన్ని రోజులకు కొంగలు 2 మరో 2 అందమైన పిల్లలకు జన్మనిస్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.